గుజరాత్‌లో ఫిబ్రవరి 15వ తారీఖున, 16వ తారీఖున అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఈ నెల 25వ తారీఖు వరకు ఉంటాయి. అయితే ఈరోజు అక్కడ బాంబు ఒక కలకలం రేపింది. అక్కడ కొంతమంది ఈమెయిల్స్ పెట్టారు. మేము అసెంబ్లీలో బాంబు పెట్టాము, వెంటనే పేల్చేస్తాము అని పెట్టడంతో వెంటనే సిబ్బంది అంతా కూడా అప్రమత్తమై వెంటనే ఎమ్మెల్యేలందరికీ కూడా విషయం చెప్పి వాళ్ళని చాకచక్యంగా బయటికి పంపించేశారు. వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి వెయిట్ చేస్తున్నారు. ప్రెజెంట్ అక్కడ బాంబు స్క్వాడ్ వచ్చి మొత్తం చెకింగ్ చేస్తుంది. ఇలాంటి బాంబులు లేవు. ఈ ఈమెయిల్స్ని పట్టించుకోకపోతే ఒక బాధ, పట్టించుకుంటే ఒక బాధ. వాళ్ళు దొరుకుతున్నారు, కానీ వాళ్ళ వెనకాల ఉన్నటువంటి సూత్రధారులు దొరకడం లేదు. కొంతమందిని పట్టుకోగలుగుతున్నారు, కొంతమందిని పట్టుకోలేకపోతున్నారు. ఎక్కడెక్కడో ఉండి వీళ్ళందరూ కూడా ఈ విధంగా నేరాలు చేస్తూ ఉన్నారు, ఈ విధంగా భయపెడుతూ ఉన్నారు. ఇప్పటికీ ఇలాంటి వారిని 70-80% మాత్రమే పట్టుకుంటారు. మిగతా 20% మంది దొరకడం లేదు. దొరికిన వాడేమొచ్చేసి నేనే తప్పు చేశాను అంటున్నాడు. వాడేమొచ్చేసి మానసిక వికలాంగుడో లేకపోతే మానసికంగా మంచిగా లేనటువంటి వాడై ఉంటున్నాడు. అంటే సర్టిఫికేట్ అలా పట్టుకుంటున్నారు. మరి ఎవడు వాడి పేరు చెప్పి ఇలాంటి దారుణాలు చేస్తున్నారో మనకు తెలిసిందే. ఏదేమైనా సరే ఇంతకుముందు ఇలాగే విమానయానాలకి బాంబు బెదిరింపులు వస్తే 1200 కోట్లు నష్టం వచ్చింది. ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాల వల్ల ఎంత నష్టం? అదంతా ప్రజల మీద భారం పడుతుంది కాబట్టి మనం పట్టించుకోవడం లేదు. కానీ మనమే ప్రజలము, మన మీదే భారం పడుతుంది. ఇలాంటి వెధవల్లే అందరూ చూస్తుండగానే కాలు చేతులు చెక్కియాలి.